పట్టణంలోని చికెన్ వ్యాపారస్తుల తీరుపై ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తుండటంతో అటుగా వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. నెల్లూరు వెళ్లే మార్గంలో భోజనపల్లి దాటిన తరువాత ప్రధాన రహదారిపైనే కోళ్ల వ్యర్థాలు విసిరేస్తున్నారు. దీనివల్ల రోడ్డు పొడవునా భరించలేని దుర్వాసనొస్తోంది. వాహనదారులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వ్యర్థాల కోసం కుక్కలు రోడ్డుపైకి చేరుతుండటంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. వ్యాపారస్తులు తమ లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని, ఇంత జరుగుతున్నా పంచాయతీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు ఈ వ్యర్థాలను ప్రజలు సంచరించే ప్రదేశంలో కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సయ్యద్, రాపూర్ మండల కోఆప్షన్ని. రాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు పోయే దారిలో రహదారికి ఇరువైపులా చికెన్ వేస్టేజ్ కానీ చాలా దుర్గంధభరితంగా వాసన వస్తుంది. దీని మీద ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ తినేందుకు అటవీ జంతువులు రాత్రిపూట కానీ పువ్వులు కానీ వస్తున్నాయి. అంటే పందులు, అడవి పందులు, నక్కలు అటువంటివి వస్తున్నాయి. ఈ ఎప్పుడైనా ప్రమాదం జరిగి చనిపోతే బాధ్యత ఎవరు అనేది అర్థం కావట్లేదు. దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకొని తొందరగా ఆ కుళ్ళిపోయిన పరమ దుర్గంధభరితమైన వాసన వస్తుండే వ్యర్థాలని తొలగించి ఇంక నుంచి ఎవరు ఆడ వేయకుండా చేస్తారని కోరుకుంటున్నాను.